హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాత్విక్ కనక వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసండి ఈవినింగ్ స్నాక్స్ కింద ప్రిపేర్ చేస్తున్నానండి. గోబీ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. పెద్దది, చాలా పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ అండి. వాటిని ఇలా కాడలు లేకుండా ఇలాగా ఈ టైప్ మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. మొత్తం అన్నీ అంతే, మొత్తం 4 కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలో చూద్దాం. నేను ఒక గిన్నె తీసుకొని వాటర్ పెట్టుకున్నానండి, హాట్ వాటర్. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఈ గోబీకి ఉడకటానికి, కాలీఫ్లవర్ ఉడకటానికి వరకు వాటర్ వేసుకోవాలండి. ఒక 20 to 25% వరకు ఇవి ఉడకాలండి. మనం చేసే 65 కాబట్టి మ్యాక్సిమం కొంచెం ఎక్కువసేపు ఉడికించుకుంటే బాగుంటుంది. క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ నీళ్ళు మొత్తం మరగాలండి. మరిగిన తర్వాత కొంచెం కొత్త ఉంటుంది అంటారు కదా, ఆ టైప్ వచ్చేంత వరకు వాటర్ మనం ఉడికించుకోవాలి. వాటర్ అనేది అప్పుడు మనం తీసుకున్న క్యాలీఫ్లవర్, మీడియం సైజ్లో కట్ చేసి పెట్టిన క్యాలీఫ్లవర్ని అందులో వేసుకోవాలండి. సరిపోతుంది, వాటర్తో సరిపోతుంది. చూడండి, బాగా మరగాలండి నీళ్ళు మరిగిన తర్వాత మనం తీసుకున్న గోబీ అనేది ఇందులో వేసుకోవాలి. చూడండి, వాటర్ కొత్త ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఈ వాటర్ హీట్ సరిపోతుందండి వీటికి. ఇప్పుడు మనం తీసుకున్న గోబీ అంతా ఇందులో వేసేసుకుందాం. ఇందులో మళ్ళీ గోబీ అనేది ఉడుకుతుంది కదండి, అప్పుడు ఆ వేడి ఈ వేడి రెండు సరిపోతాయి. పువ్వుల్లాగా ఉన్నవి వేసుకోవాలండి. మిగిలినన్ని కర్రీగా కాడ లాంటివి వస్తాయి కదా, అలాంటివన్నీ మనం కర్రీ కింద యూజ్ చేసుకోవచ్చు కర్రీలోకి. ఇది ఒకసారి ఉడికించుకోవాలండి. ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. మనం ఉడికిందో లేదా అని చెక్ చేసుకోవాలండి. మధ్యలో ఒక హైలో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుంటే ఇది అనేది కొంచెం ఉడికిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత మనం జల్లె లాంటిది పెట్టేసుకొని వడగొట్టుకోవాలండి. ఇందులో ఏమైనా పురుగులు ఉన్నాయేమన్నా ముందే తీసేసుకోవచ్చు. కాలీఫ్లవర్ అంటే కంపల్సరీగా పురుగులు అనేది వస్తూ ఉంటాయి తప్పనిసరిగా. అవన్నీ తీసేసుకొని ఇలా చిన్న మీడియం సైజ్లో కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. కొంచెం మెత్తబడిద్దని ఉడికిన తర్వాత ఆ మెత్తదనాన్ని బట్టి మనం తీసుకోవాలండి. చూడండి, గోబీ అయితే ఉడికిపోయింది. ఈ టైప్ ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి నేను వీటిని వాడుస్తున్నానండి. ఇలాంటి స్ట్రైనర్ తీసుకున్నాను నేను. కనిపిస్తుంది కదా మీకు, చూపిస్తాను చూడండి. ఇలాంటి స్ట్రైనర్ తీసుకుని దాంట్లోకి ఈ కాలీఫ్లవర్ అనేది వాడుస్తున్నానండి. వచ్చేసాను. ఇది కొంచెం చల్లారాలండి, బాగా వేడిగా ఉంది, పొగలు వస్తుంది కదా. ఇది కొంచెం చల్లారిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. మనం గోబీ వాష్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దానికి మనం గోబీ 65 చేయాల్సిన ప్రాపర్టీస్ ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కొంచెం మైదా తీసుకోవాలండి. 3 క్వాంటిటీ ఆఫ్ మైదా తీసుకుని 1 క్వాంటిటీ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మైదా పోసానండి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ వేసుకుందాము. కార్న్ఫ్లోర్ వేసాను. అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. కారం వేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి.
నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కొంచెం మనం వాటర్ పోసుకుంటూ కలపాలండి. మన టెక్స్చర్ని బట్టి కలుపుకోవాలి. మనం గోబీకి అంటుకునేటట్టు, కాలీఫ్లవర్కి అంటుకునేటట్టు ఆ లేయర్ అనేది కలుపుకోవాలండి. చూపిస్తాను మీకు. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలని వాటర్ అనేది. ఎక్కువ అయిపోతే కనుక మళ్ళీ కొంచెం జారుగా అయిపోతుంది. చూసుకొని మెల్లగా కలుపుకోవాలండి. కొంచెం పోయానికి ఇలా మెల్లగా స్మూత్గా కలుపుకోవాలండి. మీకు కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. లేయర్ లాగా రావాలండి. స్పూన్తో తీసుకుని చూసుకుంటే మనకి స్పూన్కి లేయర్ లాగా అంటుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు దీన్ని తీసేద్దామండి. మనం స్పూన్ తీసుకుని కలుపుకుందాం ఒకసారి. ఇదిగోండి, స్పూన్కి ఇలా అంటుకోవాలండి లేయర్ లాగా. ఇలా అంటుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్ కలిపినట్టు ఉంటుంది టెక్స్చర్ అనేది. ఈలోపు మనం హీట్ చేసుకోవడానికి ఆయిల్, గోబీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ లేయర్ అయితే సరిపోతుందని కరెక్ట్గా చూడండి. ఇలా అంటుకుంటుంది కదా స్పూన్కి అనేది. ఇలాగా చేతికి అంటుకుంటే కనుక కరెక్ట్గా వచ్చినట్టు టెక్స్చర్ అనేది. ఇప్పుడు మనం ఇందులో గోబీలు వేసేసుకుందామండి. మనం ఉడకబెట్టుకుంటున్నాం కదా, ఆ గోబీలన్నీ దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వీటిని చక్కగా నీట్గా కలుపుకుందామండి. దీనికి మొత్తం ఫ్లోర్కి మనం కలుపుకున్న టెక్స్చర్ అంతా క్యాలీఫ్లవర్కి అంటుకునేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఏమన్నా సరిపోతే కనుక వేసుకోవచ్చు ఇందులోనే. మ్యాక్సిమం అంతా సరిపోతుందని నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇంకా ఏమైనా పడతాయి అనుకుంటే కనుక మనకు తెలుస్తుంది కదా అంటుకుందా లేదా అనేది మనం కలిపిన టెక్స్చర్. నేను కలిపిన టెక్స్చర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా జారుగా కూడా ఉండిస్తుంది చూడండి. ఇదంతా ఒకసారి మళ్ళీ ఒక నిమిషం కలిపేస్తూ ఉంటే మొత్తం అంతా అంటుకుంటుంది, సరిపోతుంది. అప్పుడు ఈలోపు ఆయిల్ పెట్టేసుకునండి. ఫ్రై అవుతుంది, హీట్ అవుతుంది ఆయిల్ అనేది. మనం దీన్ని గోబీ అనేది ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం దీన్ని ఒక్కొక్క దాన్ని కొంచెం నీట్గా వేసుకుంటే ఆ దాంట్లో హీట్ అయ్యి ఫ్రై అవుతుంది చక్కగా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం తీసుకున్న గోబీలన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటే ఫ్రై అవుతుంది చక్కగా. ఒక్కొక్కటి వేసుకోవాలండి. మనం ఎంత గుంపులుగా తీసుకున్నా ఇలాగా విడివిడిగా వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. నేను ఇదేనండి ఫస్ట్ టైం చేస్తున్నాను గోబీ అనేది, నేను ఎప్పుడూ చేయలేదు.
అది ఒక 5 minutes, ఒక 3 to 2 minutes వరకు అలా ఉంచేస్తే కనుక పైకి వస్తుందండి. వెంటనే పెట్టకూడదు గెరెట్ అనేది ఇందులో. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం పైకి లెగుస్తుంది అండి. ఒక 2 minutes అలా వదిలేస్తే కనుక పైకి లెగుస్తుంది. అప్పుడు తిప్పుకోవాలి దాన్ని. మీకు కావాల్సిన అయితే యాడ్ చేసుకోండి కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లోనే మనం కలుపుతాం కదా, ఫ్లోర్ కలుపుకున్నప్పుడే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే బయట తిన్నట్టు వస్తుంది. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, ఇందులో యాడ్ చేయలేదు. మీకు కావాలంటే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ లేకుండా నార్మల్గానే చేస్తున్నానండి. అది ఫుడ్ కలర్ అది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కలుపుకుందాము. వేగుతుందండి బాగా, చూడండి. ఇంకొక 5 minutes అయితే సరిపోతుందండి. నేను ఫుడ్ కలర్ వేయకుండా వేసాను కాబట్టి ఈ కలర్ వచ్చింది. ఫుడ్ కలర్ వేస్తే కనుక మనం ఏ కలర్ వేస్తే ఆ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వేస్తే రెడ్ వస్తుంది, ఆరెంజ్ అయితే ఆరెంజ్ వస్తుంది. నేను ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి నాకు నార్మల్గానే వచ్చింది. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము. సిమ్లో పెట్టేసి మనం ప్లేట్లో తీసేసుకుందామండి దీన్ని. గోబీ మీ దగ్గర ఇలా టిష్యూ ఉంటే టిష్యూ వేసుకోవచ్చు, పేపర్ అంటే పేపర్ వేసుకోవచ్చు అండి. నేను పేపర్ వేసుకున్నాను, నా దగ్గర టిష్యూ వేసానని చెప్పి. టిష్యూ అయితే మొత్తం ఫుల్గా ఆయిల్ పీల్చేస్తుందండి, అదైతే బెటర్. నేనైతే ఇది తీసుకున్నాను. ఇప్పుడు మనం అలాగే మిగిలిన క్వాంటిటీ కూడా వేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశానండి. ఇప్పుడు మనం బయట తిన్న టైప్లో వస్తుంది చూడండి. ఫుడ్ వేసేటప్పుడు తెలుస్తుంది కదా నేను ఫుడ్ కలర్ వేసానని. నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం లైట్గా. ఇదైతే కనుక మనం బయట రెడ్ కలర్ వస్తుంది కదా, ఆ టైప్ వస్తుంది. చూడండి ఇది ఎగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము, విడిగా ప్లేట్లోకి తీసేసుకుందాము. దీన్ని మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. అంతేనండి గోబీ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం గోబీని. చాలా వేడివేడిగా ఉందండి. ఇది కొంచెం సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. జస్ట్ ఇప్పుడు అది తింటమేనండి, ఇందులో ఏం అవసరం లేదండి. అందులో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి సరిపోతుంది ఫ్లేవర్ అనేది. ఇంకా ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. వీడియో నిజంగానే బాగుంది. ఏం నచ్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై.